హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఉదయం లేవగానే ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అమ్ముల తల్లి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా నేచర్ని అయితే ఆస్వాదిస్తూ ఉంటానన్నమాట. లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నా కారు పైన వర్షం అయితే పడుతుందన్నమాట. కారుకి కవర్ అయితే తీసుకురావాలి. దాన్ని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎండకి వర్షానికి తడిసిపోతూ ఉంది. ఇంకా ఇది మా ఆయన బండి అనమాట. ఇంకా నా స్కూటీ మీ అందరికీ తెలిసిందే. ఇంకా నేను ఇలా వీడియో షూట్ చేసుకొని ఇంకా మా సారూప దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకా తను గిన్నెలు అయితే తోముతూ ఉంది. హాయ్ చెప్పమంటే ఇంకా హాయ్ చెప్తుంది అనమాట. చూడండి. అలాగే మీ అందరికి కూడా ఒక చిన్న చిట్కా అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇంటికి నరదిష్టి అనేది ఎంత నెగిటివిటీని తీసుకొస్తుంది అంటే అంత నెగిటివిటీని తీసుకొస్తుంది. ఈ ఒట్టివేర్లు వినాయకుడు నేను తీసుకొచ్చినప్పటి నుంచి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది మీషోలో నేను ఆర్డర్ పెట్టాను. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సరుపుతో మాట్లాడుతున్నాను అనమాట. 2-3 డేస్ నుంచి రాలేదు. ఇంకా ఈరోజు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇంకా హాయ్ చెప్పమంటే చెప్తుంది. గిన్నెలు తోమడం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒట్టివేళ్ళ వినాయకుడు అనేది ఇంటికి పెట్టడం వల్ల ఎలాంటి నెగిటివిటీ ఇంట్లోకి రాకుండా ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల నాకు ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు. దాన్ని తీసుకోవడం నాకు ఎంత కష్టం అవుతుంది అనేది నాకు మాత్రమే తెలుసు. ఇంకా నా పైన చాలా నెగిటివిటీ ఉంది. నేను ఒకటే ఆలోచిస్తాను, మనం ఒకరికి చేయనంత వరకు, మనం ఎదుటి వాళ్ళ మంచిని కోరుకున్నంత వరకు మనకి ఏది జరగదు అనే విషయం నేను అనుకుంటూ ఉంటానన్నమాట. అలాగే ఆ భగవంతుని అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇంకా మిగతాది ఏది కూడా ఉన్నా లేకపోయినా మన జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆయన ఒక్కరు మనల్ని కరెక్ట్గా చూస్తే ఇంకా దానికి మించిన ఆనందం ఇంకా వేరే ఏమీ ఉండదన్నమాట. ఎవరెంత నెగిటివ్గా ఆలోచించినా, ఎవరి మనసులో ఏమున్నా ఆయన ఒక్కరే చూస్తారు అనే నమ్మకం నాకుంది. అదొకటే నేను నమ్ముతూ ఉంటాను. ఇది మా పాతిల్లు. వీడియో నచ్చితే లైక్